ఇప్పుడు యోనా అన్నాడు, నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, కానీ అతడు వెళ్ళలేదు. మొట్టమొదటిసారి వేరే ప్రయాణం చేసినాడు. ఎందుకంటే ఒక భయం. అది ఏం చేస్తారో 40 దినాలలో ఈ పట్టణం నాశనమవుతుందంటే, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు ఆశ్రయాలు ఉంటాయి, నీకు మేలు కలుగుతుందంటే బాగా చూసుకుంటారు. మీకు శాపం ఉంది, మీరు నశించిపోతారు అని అంటే ఎవరు కూడా ఊరుకుంటారు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తేనుగా స్టెఫెన్ ఎందుకు చంపినారు? స్టెఫెన్ ముస్కర్లారా అని అక్కడ ప్రసంగం మొదలుపెట్టినాడు. ముస్కర్లారా అని. ఎందుకు ముస్కర్లు? వాళ్ళు దేవుణ్ణి చంపినటువంటి వారు, దేవుని సిలువ వేయడానికి అప్పగించినటువంటి వారు, రాళ్లతో కొట్టేవారు, ఉమ్మి వేసేవారు, అవమానపరిచేటువంటి వారు. నేను దేవుణ్ణి చూస్తానంటే దేవదూషణ చేసినాడని. కాబట్టి ఈ రీతిగా ఈలోక సంబంధంగా మనం అందుకు ఇక్కడ తోడెన్ల మధ్యకు నేను మిమ్మలను గొర్రె పిల్లలు పంపినట్టంటే, గొర్రె పిల్లలకు భయం ఉంటుంది తోడెన్లంటే. కానీ దేవుడు పంపినాడు కాబట్టి, పంపేవాడు దేవుడు కాబట్టి, పోయేవారు ప్రార్థనకు వెళ్ళినా, దేవుని ఆరాధించడానికి వెళ్ళినా, లేదా సువార్త పగడానికి వెళ్ళినా, దేవుని సేవలో దేవుని పనిలో ఎక్కడికి వెళ్ళినా పంపేది ఎవరు అని మనం ఆలోచన చేస్తే దేవుడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు.